నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జయ గురుదత్త. జయ గురుదత్త. అక్క, అత్యంత వైభవపేతంగా ఆశ్వయుజ మాసంలో దత్తాత్రేయుని క్షేత్రానికి వెళ్ళటం అనేది మీరు సంకల్పించుకున్నారు. క్షేత్రానికి వెళ్ళటమే కాదు, అక్కడ సప్తాహ పారాయణం కూడా జరిపించాలి. సప్తాహ పారాయణానికి ఉన్నటువంటి అయ్యో బాబు ఎంత పవర్ఫుల్, మాటల్లో చెప్పలేము, అస్సలు చెప్పలేము. సో పారాయణం కూడా చేయించాలి. అది కూడా కొంచెం అన్ని 7 days కాకుండా కొంచెం సులభతరంగా ఎలా చేయించాలి అనేది ఒక చక్కటి ప్లాన్ చేసి మీరు చక్కగా తీసుకెళ్లబోతున్నారు. మరి ఎప్పుడు వెళ్తున్నాము, ఎలా జరగబోతోంది యాత్ర, ఈ విశేషాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. ముఖ్యంగా ఎవరైతే మేము గురు చరిత్ర పారాయణం చేయలేకపోతున్నాము, స్వామి మమ్మల్ని ఒక్క పేజీ కూడా తెరవనివ్వట్లేదు, ఎన్నో సంవత్సరాలైంది గురు చరిత్ర చేద్దాం అనుకుంటున్నాం, మా ఇంట్లోనే పుస్తకం అలాగే ఉంది, ఆ క్షేత్రానికి వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరు ఇప్పటి నుంచి నామస్మరణ చేయండి. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. ఈ 18వ తారీఖు ఆశ్వయుజ మాసంలో దత్తాత్రేయుని ఆరాధించవలసిన మాసాల్లో ఇది ఒక ప్రత్యేకమైన మాసం. ఆశ్వయుజ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మాఘ మాసం కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ మాసాలు దత్తాత్రేయ స్వామికి. ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ముందు మేము వచ్చి ఆ క్షేత్రానికి వచ్చే అవకాశం మాకు కల్పించండి స్వామి. ఆ గానగాపూర్ క్షేత్రం చూసే అవకాశము మా కళ్ళకు కల్పించండి స్వామి. అలాగే అక్కడ మేము సప్తాహ పారాయణం చేసే అవకాశం మాకు కల్పించండి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలా కోరుకోవటం వల్ల స్వామి మీకు పర్మిషన్ అనేది ముందిస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం చేసేటటువంటి కార్యక్రమము సప్తాహ పారాయణం, అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. అంటే మీరు ఒక్కసారి పారాయణమే చేయలేకపోతున్నారు, అక్కడ 7 సార్లు పారాయణం చేయించబోతున్నారు. 7 times సామూహిక పారాయణం ఈ 3 రోజుల్లో. పాసిబుల్ అక్క? ఈజీగా పాసిబుల్. చాలా సులభంగా అన్నిటికీ స్వామి మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. మామూలుగా ఎవరైనా కోరిక ఫలించాలి అని అంటే గానగాపూర్ వెళ్ళి అక్కడ నది భీమా అమరజా నదిలో స్నానం ఆచరించి ఔదంబర వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేసుకుని గురుచరిత్ర పారాయణం చేస్తారు. జనరల్ గా అదే కదా, అదే చేస్తాం. అదే నేను సప్తాహ పారాయణం చేయిస్తాను. అందరినీ కూర్చోబెట్టి ఒకటేసారి 53 అధ్యాయాలు చదివిస్తాను అందరితో కూడా. అది 1 గంట సమయంలో జరుగుతుంది సామూహికంగా. అయితే ఎవరికి అధ్యాయాలు వస్తాయి అలా అలా 7 సార్లు ఎందుకు చేయిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఆ అధ్యాయాలు రిపీట్ కాకుండా వస్తాయి, మళ్ళీ వస్తాయి. అంటే ఇంచుమించు అంతా పుస్తకం అంతా చదివినటువంటి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫలితం ఖచ్చితంగా సామూహికంగా చేయమని స్వామి ఎక్కువ చెప్తారు. సామూహిక సిద్ధమంగళ స్తోత్రము, సామూహిక నామజపము, సామూహిక హోమాలు, సామూహిక పారాయణాలు చేయమని స్వామి చెప్తారు. తత్ఫలితం ఉంటుందా? సామూహికంకే ఫలితం అని 51వ అధ్యాయంలో చెప్పారు. ఎక్కడైతే నలుగురు కలిసి నా నామ జపం చేస్తారో, ఎక్కడైతే నలుగురు కలిసి సామూహిక పారాయణం చేస్తారో, నలుగురు కలిసి నా గేయాలు పాడతారో, అక్కడే నేను సుస్థిరంగా ఉంటాను. వాళ్ళకి 4 పురుషార్థాలు కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుంది అని స్వామి స్వయంగా క్లియర్ గా చాలా ఇందులో సంశయింపవలసిన అవసరము లేదు అని కూడా లైన్ చెప్పారు, డంకాపదంగా చెప్పారు అనుకోవచ్చు. రైట్. అయితే చాలా మందికి ఇందాక మనం అనుకున్నట్టుగా బ్లాకేజ్ ఏదో ఉంటుంది డెఫినెట్ గా. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, కనీసం మీరు అన్నట్టుగా పుస్తకం ఒక్క పేజీ కూడా తిప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు చూసినా గుర్తొస్తుంటుంది, అరే చేయలేకపోతున్నాం పీకుతూ ఉంటుంది, కానీ వెళ్ళరు. సో ఇంకొకరి పుణ్యం డెఫినెట్ గా వీళ్ళని కాసి డెఫినెట్ గా చదివేటటువంటి భాగ్యాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. సామూహికానికి ఆ పవర్ ఉంది. ఇప్పుడు ఈ యాత్రకి రావటం వల్ల ఎవరికైతే ఉద్యోగాలు లేవో, ఎవరికైతే సంతానం లేదో పద్మిని, నిగూఢ రహస్యాలు ఉన్నాయి గురుచరిత్రలో. ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేని వాళ్ళందరూ కూడా 39వ అధ్యాయము అక్కడికి వచ్చి పారాయణం చేసుకొని, అక్కడ అష్టతీర్థాల్లో షట్కుల తీర్థం అని ఉంది. ఆ షట్కుల తీర్థంలో
స్నానం ఆచరించి అక్కడ చదువుకోవాల్సిన మంత్రం ఉంది. ఓ, అది ఆ చెప్తారు. మంత్రం నేను చెప్తాను, అక్కడే చెప్పాలి, ఉమ్. అక్కడే చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉమ్. స్నానం ఆచరించి అక్కడ చదువుకోవాల్సిన మంత్రం. ఉమ్. తర్వాత అక్కడ నిద్ర చేయాలి. ఉమ్. దాని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎంతో మందికి కలిగింది ఇది. ఉమ్. ఈ రహస్యము అక్కడ ఉంది, ఉమ్. ఈ గురు చరిత్రలో ఉంది. సో అప్పుడు మరి ఓన్లీ అష్టతీర్థంలో షట్కుల తీర్థంలోనే స్నానం చేయమని స్నానం చెప్పారు. చేయించారు, చేయించాలి. చేయించారు. రైట్. అయితే ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ యాత్రలో ఖచ్చితంగా ఈ 8 అష్టతీర్థాలకు కూడా తీసుకెళ్లటం, వాళ్ళ వాళ్ళ అష్టతీర్థాలు కూడా. సమస్యల రీత్యా ఆ సమస్యకి సంబంధించి చేయించడం అనేది జరుగుతుంది. ఉద్యోగానికి ఒక తీర్థం ఉంది, పిల్లల కోసం షట్కుల తీర్థం ఉంది. అలా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది అక్కడ. అలాగే చక్ర తీర్థం ఉంది, కోటి రుద్ర తీర్థం. ఇప్పుడు అంతా పితృపక్షాలన్నీ కూడా రుద్ర తీర్థంలోనే చేస్తున్నారు. మొత్తం కిరిసిపోయి ఉంటుందా? రుద్ర తీర్థంలోనే చేస్తారు, వేరే తీర్థాలు దేంట్లో కూడా చేయరు. ఓన్లీ అష్ట తీర్థాల్లో రుద్ర తీర్థం దగ్గర ఇవి జరుగుతాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కో సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. అలా అష్టతీర్థాల్లో స్నానం చేయటం అనేది, అష్టతీర్థాల దగ్గరికి వెళ్ళటం అనేది కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఖచ్చితంగా. మరి ఎప్పుడు జరగబోతోంది యాత్ర? ఇది అక్టోబర్ 18, 19, 20 2 రాత్రులు 3 పగళ్ళు గానగాపురంలో గడుపుతాం. చక్కగా 3 రోజులు అవుతుంది. 3 రోజులు 2 nights కూడా అక్కడ. 18వ తారీఖు ఉదయాన్నే బయలుదేరుతాం. 18, 19 ఉండి మళ్ళీ 20వ తారీఖు సాయంత్రం ఇంచుమించుగా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వచ్చేస్తాం. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి గానగాపురం. గానగాపురంలోనే అక్కడ భిక్ష కార్యక్రమం నిర్వహిస్తాము. స్వామి ప్రతిరోజు వచ్చి మీ భిక్ష నేను స్వీకరిస్తాను, మీ కర్మల్ని తొలగిస్తాను అని చెప్పారు దత్తాత్రేయ స్వామి. అలాంటి భిక్షా కార్యక్రమం కూడా మీరు పాల్గొంటారు. అలాగే పాదుకా దర్శనం అడగబోతున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జరిగేటటువంటి పాదుకా దర్శనానికి తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. మనకి అభిషేకంతో పాటు పాదుకా దర్శనం 2 కలిసే ఉంటాయి అక్కడ. ఒక రోజు అభిషేకము, పాదుకా దర్శనం ఉంటాయి. అలాగే పల్లకి ఉత్సవము, భిక్ష కార్యక్రమం ఉంటుంది. అష్టతీర్థాలు ఉంటాయి. ఈ 3 కూడా 3 రోజుల్లో చక్కగా ప్రశాంతంగా కవర్ చేసి ఓ పక్కన 7 సప్తాహాలు అంటే 7 times గురుచరిత్ర పారాయణాలు కూడా నిర్వహిస్తాం. అద్భుతం. ఇక పల్లకి సేవ గురించి కూడా మనకి యాత్ర ఒకవేళ మనం ఇలా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అడుగుతుంటారు, పల్లకి సేవను చేయిస్తారా, పల్లకి కింద అక్కడ పడుకోబెడతారా, ఇవి ఇట్లా రకరకాలుగా అడుగుతుంటారు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది పద్మిని. పల్లకి ప్రతిరోజు వస్తుంది. పడుకోబెట్టడం పడుకోబెట్టకపోవటం స్వామి మనకిచ్చే అనుగ్రహం బట్టి ఉంటుంది. ఒక రోజు జనం ఎక్కువ ఉన్న రోజు ఇప్పుడు గానగాపూర్ క్షేత్రానికి పడుకోబెట్టట్లేదు. అసలు ఎవరిని, ఒకళ్ళని ఇద్దరిని కాదు, అసలు ఎవరిని పడుకోబెట్టడాన్ని లేదు అసలు. మనం మొదటిసారి వెళ్ళినప్పుడు కిక్కిరిసిపోయి ఉన్నారు జనాలు, ఎక్కడి నుంచి వచ్చేసారు, అప్పుడే వచ్చేసారు కరెక్ట్ గా పల్లకి సేవ టైం. ఎవరేమీ పడుకోలేదు, జస్ట్ దండం పెట్టుకున్నారు. అవును, అలా పల్లకి ఉత్సవం కూడా చూసుకోవచ్చు. అభిషేకం ఉంటుంది, ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. అక్కడ ఉండే కల్లేశ్వర్ గుడి కూడా, అంటే అక్కడ గ్రామ దేవత కల్లేశ్వరుడు, ఆయన్ని కూడా దర్శించుకుంటాము. స్వామికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దర్శించుకొని చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని, అలాగే ఆ తీర్థయాత్ర ఏదైతే చేశారో దాని ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా యాత్రలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరిగేటటువంటి ఈ యాత్ర కూడా డెఫినెట్ గా చాలా చాలా పవర్ఫుల్ గా, అలాగే చాలా అర్థవంతంగా డిజైన్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గురు చరిత్ర పారాయణతో పాటుగా అష్టతీర్థాల అక్కడ గాని, అక్కడికి వెళ్ళడం గాని, స్వామివారి దర్శనం అవగాని చాలా ప్రశాంతవంతంగా జరుగుతుంది అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మరి మీరు కూడా రావదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయాలి, రిజిస్టర్ చేసుకోండి. మొత్తం అన్ని వాళ్లే చూసుకుంటారంటే చాలా చాలా అద్భుతమైనటువంటి యాత్రను సంకల్పించుకున్నారు. అది దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్కారం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.